చేశాడు. కానీ మనందరికీ ఒక ఆలోచన, ఒక డౌట్. యేసయ్యను ఆ సిలువ మీద నువ్వు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నావు, ఆ సిలువ మీద అది సమాప్తం అయిన అన్నావు. కానీ నా నిజ జీవితంలో ప్రతిరోజు నేను ఆ కష్టంతోనే ఉంటున్నాను, ఆ కష్టంతోనే నేను ఉంటున్నాను, ఆ పాపంలోనే ఉంటున్నాను. దేవా, నేను ఆ కష్టాలు నన్ను వదలట్లేదు, నా అప్పులు నన్ను వదలట్లేదు, ఈ వేదన నన్ను వదలట్లేదు, వ్యాధి నన్ను వదలట్లేదు, ఈ బాధ నన్ను వదలట్లేదు. నువ్వు ఆ సిలువ మీద చెప్పిన ఆ పదాలు అబద్ధమా అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఎస్, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నా. దేవుడు ఒక్కసారి శిలువ మీద అదంతా తీసేసినప్పుడు ఇంకా ఎందుకు మనకి ఈ బాధ, ఇంకా ఎందుకు ఈ కష్టం, ఇంకా ఎందుకు వై? బట్ గాడ్ సెడ్, ఐ యామ్ కమింగ్ బ్యాక్ అగైన్. నీ కొరకు, నా కొరకు స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము మీకు శ్రమ కలుగును, కానీ నేను మరలా వచ్చి మీ అందరినీ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో మనం చేయాల్సింది ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయనను విశ్వసించిన వారికే